Hello all, welcome back to my channel Anu Ajay Official. ఇవాల్టి మన వీడియోలో బ్రెడ్ గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ గులాబ్ జామున్కి గులాబ్ జామున్ పౌడర్ అక్కర్లేదండి, బ్రెడ్ ఉంటే చాలు. బ్రెడ్తో చాలా సింపుల్గా టేస్టీగా ఉంటాయండి. టేస్ట్ చేసి మీరు కూడా ట్రై చేసి చెప్పండి. నేను ఇక్కడైతే 2 ప్యాకెట్స్ ఆఫ్ బ్రెడ్ తీసుకున్నానండి. మనం తీసుకున్న ఈ బ్రెడ్కి స్లైసెస్ని నీట్గా కట్ చేసేసుకోవాలి, అంతా ఈవెన్గా ఉంటుంది. లోతుగా ఉండే ఒక బౌల్ని తీసుకొని మనం ఎడ్జెస్ కట్ చేసుకున్న ఈ బ్రెడ్ని వేసుకోవాలి. ఒక పెద్ద కప్పు పాలు పట్టినాయండి. నేను ఇక్కడ 2 బ్రెడ్ ప్యాకెట్స్ చేస్తున్నాను కాబట్టి కరెక్ట్గా సరిపోయింది. ఇదిగోండి, ఇలా నీట్ చేసుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుందండి రౌండ్గా గులాబ్ జామున్ అనేది. చూడండి, తర్వాత అయితే మనం ఒక్కొక్కటి తీసుకొని ఇలా రౌండ్గా చేసి పెట్టుకోవాలి. మనం ఇప్పుడు లోతు మందంగా ఉండే ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఈ గులాబ్ జామున్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఎక్కువ ఆయిలే తీసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి. నేను కాగిందా లేదా అని కొంచెం వేసి చెక్ చేశానండి, కాగింది. గులాబ్ జామున్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి. మనం వేసిన కొంచెం సేపు అలాగే ఉంచేసుకోవాలండి, ఒక కదపకూడదు దాన్ని. ఎప్పుడైతే ఒక సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందో ఇలా అనాలండి పైన గట్టితో, అప్పుడు లోపల ఈవెన్గా కుక్ అవుతుంది, పచ్చిగా ఉండదండి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలండి, ఎందుకంటే మనం బయటికి తీసాక ఇంకా కలర్ కొంచెం పెరుగుతుంది. ఫ్రై చేసుకున్న ఈ గులాబ్ జామున్ని పక్కన వేరే బౌల్లో వేసుకోవాలి. ఇక్కడ పంచదార పాకం చూద్దామండి. నెక్స్ట్ నేను చూపిస్తున్నాను కదా, ఈ కప్ కొలతతో నేను ఫుల్ గ్లాస్ తీసుకున్నానండి, ఎందుకంటే ఈ గులాబ్ జామున్ బాగా మునగాలి కాబట్టి. నెక్స్ట్ ఇలాచీ వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. మీరుంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోండి, మంచి కలర్ అండ్ టెక్స్చర్ వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇదే కప్ కొలతతో నేను 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నానండి. ఇది మంచిగా మిక్స్ అయ్యేలాగా తిప్పుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా చిన్న నిమ్మ చెక్కను వేసుకోవాలి, అరచెక్కను మాత్రమే వేసుకోవాలండి. చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది వేయకముందు ఒక డిఫరెన్స్ చూసానండి, ఇది వేసాక ఇంకొక డిఫరెన్స్ చూసాను ఫ్లేవర్లో, చాలా బాగుంది. నిమ్మకాయ వేసాక మీరు కూడా వేయండి తప్పకుండా. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గులాబ్ జామున్ని షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ గులాబ్ జామున్ రెడీ.
మీకు మన వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.